ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వాక్యమును నీ మాటలను వినబోతున్నాము. మా అందరితో మాట్లాడండి. మాకు ప్రయోజనము మేలు ఆ మాటల ద్వారా చేకూర్చండి. మా విశ్వాస జీవితంలో ఈ లోకములు ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారము వర్తమానం యొక్క కొనసాగింపును ఈ వారము మనము గమనిస్తున్నాం. ఆ రోజు ఆపద్దినమందు అపవాదిని ఎదిరించాలి అంటే వాని ఎదుట నిలబడుటకు శక్తివంతులము అవ్వాలి. ఆ శక్తివంతులము అయ్యి దేవుడిచ్చే సర్వాంగ కవచముతో అపవాదిని ఎదిరించాలి. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఈ సర్వాంగ కవచము ధరించకపోతే జరిగే నష్టం, జరిగే ప్రమాదం అది ఆత్మీయంగా మాత్రమే ఉంటుంది, కానీ భౌతికంగా ఉండదు. ఏం జరుగుతుంది ఆత్మీయంగా? వారు చతికిలబడతారు. వారు తమ విశ్వాస జీవితంలో ఎందుకు పనికిరాని వారైపోతారు. ఇప్పుడు మనము నిలబడాలి, శక్తివంతులుగా ఉన్నట్లుగా నిలబడాలి అంటే ఆ రోజు దేవుడిచ్చే సర్వాంగ కవచంలో నుంచి 3 చెప్పాను. 1, నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. నడుము మన శరీరమునకు ఆధారము కాబట్టి మన జీవితమునకు ఆధారము సత్యము. దానిని దట్టిగా కట్టుకోవాలి. 2, నీతి అనే మైమరువు తొడుగుకోవాలి. నీతి అనే మైమరువు అంటే ఛాతికి కవచము. ఎదుటివాడు వేసే బాణాలు, విసిరే ఆ బాణాలు వాని గుండెలకు తగలకుండా ఆ నీతి వాని కాపాడుతుంది, ఒక కవచములాగా వారిని భద్రపరుస్తుంది. 3, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సువార్త చెప్పులు అన్నాడు భక్తుడు. సువార్తను ప్రకటించడానికి మనం ఎప్పుడు కూడా ఆ జోడును ధరించాలి. చాలామందికి సువార్త తెలియదు, చాలామందికి దేవుడు తెలియదు, చాలామందికి వాక్యము తెలియదు. తెలిసిందల్లా దేవుడంటే కోరికలు తీర్చేవాడు, దేవుడంటే నా ప్రమాదములను నన్ను కాపాడేవాడు, దేవుడంటే నేను అడిగినప్పుడు ఇచ్చేవాడు, ఒక విగ్రహ సంబంధమైన అన్ని ఆలోచనలతోటి ఆ భక్తిని వారు కలిగి ఉంటారు. కానీ భక్తి అనేది చాలా విలువైనది, అది దైవికమైనది, అది పరిశుద్ధమైనది, అది దేవుని ఎదుట ఆయన మెచ్చినది, ఆయన నచ్చినది. ఈరోజు ఆ భక్తిని మనము కలిగి ఉండినప్పుడు ఈ సర్వాంగ కవచం మనకి చాలా అవసరము. ఆ పైన అంటాడు, మనము పోరాడేది మనుషులతో కాదు, మనము చాలామందితో పోరాడుతున్నాం. ప్రధానులతో పోరాడుతున్నాం, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. ఒకటే పోరాటం, నిద్ర లేచినప్పటి నుంచి ఒకటే పోరాటము ఈ లోకంలో మనము ఎదుర్కొంటున్నాం. మరి ఈరోజు మిగిలిన 3 ఆయుధాలను మనము నేర్చుకున్నాం. గమనించారు కదా? మొదటిది నడుమునకు సత్యం అనే దట్టి, 2 నీతి అనే మైమరువు, 3ది సువార్త జోళ్ళు, సువార్త చెప్పులు. ఇప్పుడు 4వది చూద్దాం రండి. 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. డాలు అది
ఒక సైనికుడి యొక్క చేతికి ఉంటుంది. ఒక చేత్తో ఖడ్గము పట్టుకున్నాడంటే మరొక చేత్తో ఆయన ఖచ్చితంగా డాలును పట్టుకుంటాడు. ఎందుకని? ఖడ్గముతో ఎదుటివాడితో యుద్ధం చేస్తాడు, ఖడ్గమును విసురుతాడు, ఖడ్గముతో పోరాటం చేస్తాడు. అదే సమయంలో ఎదుటివాడు విసిరే ఆ ఖడ్గమును కానీ, బాణమును కానీ, ఆయుధమును కానీ ఆ డాలుతో అడ్డుకుంటాడు. ఇప్పుడు మనకి విశ్వాసము కావాలి. అపవాది యొక్క బాణాలను అడ్డుకోవాలంటే, వాడు విసిరే బాణాలను మనం అడ్డుకోవాలంటే మనకి విశ్వాసం అనే డాలు కావాలి. అందుకే దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పటానికి అది దోహదపడుతుంది. ఏ వైపు విసురుతాడో, ఎలా విసురుతాడో మనము తెలియదు, మనము గమనించం. కానీ ఆ డాలు అనేది ఆ ఆయుధం నీ మీద పడకుండా అడ్డుకోవటానికి దోహదపడుతుంది. ఈరోజు విశ్వాసులకి ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసమే లేకుండా పోతుంది. నేతి బీరకాయలు నెయ్యి ఎంత లేదో విశ్వాసులలో విశ్వాసం కూడా ఈరోజు లేకుండా పోతుంది. పేరుకు విశ్వాసులే. ఆ మాటకు వస్తే క్రైస్తవులకున్న పేరేంటి? విశ్వాసులండి. వాళ్ళు దేవుని బిడ్డలండి, విశ్వాసులు. వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు. వారి యొక్క జీవితము కేవలము విశ్వాసము మీద ఆధారపడింది, రుజువుల మీద కాదు, ఆధారాల మీద కాదు, ఇంకా వేరే వాటి మీద కాదు, కేవలం ఒక విశ్వాసము. దాని గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? 11వ అధ్యాయము 1వ వచనము చూడండి. విశ్వాసము అనునది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. నీవు కనిపించే వాటిని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీకు విశ్వాసంతో పని ఉండదు. నీకు అది కనపడుతూ ఉంది, నువ్వు చూడగలుగుతున్నావు, దానికి మరలా విశ్వాసం దేనికి? అది నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు పరలోకము కోసం ఎదురు చూస్తున్నావు, ఆ పరలోకం యొక్క నిజస్వరూపాన్ని బైబిల్లో దేవుడు ప్రకటనలో వర్ణిస్తే అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది. అది విశ్వాసముతో ఈ లోకంలో నువ్వు చూస్తూ నీవు జీవించగలవు. విశ్వాసము, అదుగో నా కొరకు పరలోకము. విశ్వాసము, అదుగో నా కొరకు ఆనందము. విశ్వాసము, అదుగో నా కొరకు మహిమ. నిరీక్షిస్తున్నావు. దేని బట్టి? మూఢనమ్మకాలను బట్టి కాదు, ఎవరో చెప్పిన వాటిని బట్టి కాదు, దేవుడు చెప్పిన వాక్యమును బట్టి మాత్రమే. ఈరోజు మూఢనమ్మకాలు ఉంటాయి, వాటికి కారణాలే ఉండవు. ఎవరో చెప్పారు, పూర్వీకులు చెప్పారు, పెద్దలు చెప్పారు, ఆచరిస్తున్నారు, మూఢనమ్మకం అంతే. కానీ విశ్వాసం వేరు. అది దేవుడు చెప్పిన మాట, దాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావు, నువ్వు దాన్ని విశ్వసింపగలుగుతున్నావు. ఈరోజు నీ విశ్వాసములకు హేతు ఆధారము ఆయనే. కాబట్టి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఏమయ్య తోమా, అందరూ నమ్ముతున్నావు, నువ్వు నన్ను నమ్మవా? అబ్బే, నేను నమ్మను. నేను నీ చేతిలో నా వేలు పెట్టి చూస్తే తప్ప, నీ చేతిలో వేలు పెట్టి నేను గమనిస్తే తప్ప నిన్ను నమ్మను. నువ్వు తిరిగి లేచావని, నువ్వు మరణించి మరణములు గెలిచావని. సాక్షాత్తు శిష్యులలోనే ఒకడైన తోమాకి ఆ సందేహం వచ్చింది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం అంటే. అందుకే ఇప్పుడు అంటున్నాడు 6వ వచనం చూడండి, 16:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చాలు. నీకు విశ్వాసము లేకుండా, నీకట్టి నమ్మిక లేకుండా, నీకట్టి బలమైన నిరీక్షణ లేకుండా నేను దేవునికి ఇష్టుడనండి, నేను చాలా మంచివాడినండి, దేవుడు నన్ను ప్రేమిస్తాడండి, దేవుడు నన్ను మెచ్చుకుంటాడండి అని నువ్వు చెప్పుకోవటం అసాధ్యమంట, అసంభవం అంట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనము విశ్వాసులము. కాబట్టి ఇప్పుడు అపవాది వేసే బాణాలను, ఆయుధాలను దేనితో అడ్డుకోవాలో తెలుసా?
విశ్వాసం అనే ఆయుధముతో, డాలుతో అడ్డుకోవాలి. అందుకంటాడు చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 5:9. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. చూసారా, ఇప్పుడు అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. నీ చుట్టూ వారిని చాలామంది మింగాడు. నీతో పాటు సమానమైన విశ్వాసులను చాలామంది పడగొట్టాడు. ఇప్పుడు ఈ లోకమందు మీ సహోదరులకు, మీ సహోదరీలకు ఈ విధమైన శ్రమలే వస్తున్నాయి, ఈ విధమైన శోధనలే వస్తున్నాయి, ఈ విధమైన ఆటంకాలే వస్తున్నాయి. కాబట్టి మీరు ఎరగండి, మీరు అది గమనించండి. గమనించి ఇప్పుడు మీరు బెదిరిపోవద్దు, భయపడిపోవద్దు, వెనకడుగు వేయొద్దు, చతికిలబడవద్దు. ఏమంటున్నాడు? విశ్వాసమందు స్థిరులై. నాకు విశ్వాసములో స్థిరత్వము కావాలి, నిలకడ కావాలి. ఉంది అంటే కుదరదు, అది ఉంది అని నా క్రియల ద్వారా నేను రుజువుపరచాలి. అపవాది వస్తున్నాడా? గర్జించు సింహములాగా. అపవాది వస్తున్నాడా? శత్రువులాగా. అపవాది వస్తున్నాడా? విరోధిలాగా. నేను విశ్వాసముతో నేను స్థిరపరచబడినప్పుడు వాడిని ఎదిరించగలను. నేను విశ్వాసం అనే డాలును కలిగి ఉండాల. ఈరోజు మనము దాన్ని ధరిద్దాం. ప్రభువా, ఆ విశ్వాసము నాకు ఇవ్వు. అదుగో వాడు నా మీదకు రాబోతున్నాడయ్యా, నేను ఆ డాలును పట్టుకొని నేను వాడిని ఎదిరిస్తా. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని డాలుతో ఎదిరించండి. ఏ డాలు అది? విశ్వాసం అనే డాలు. ఎంతో మందిని ఎదిరించాడు. మీ కళ్ళెదుట చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు అలాగ పడిపోకుండా, ఇప్పుడు మీరు అలాగ ఓడిపోకుండా, ఇప్పుడు మీరు అలాగ అయిపోకుండా మీరు స్థిరపడి ఎదిరించండి. కాబట్టి ఇప్పుడు మీకు విశ్వాసం అనే డాలు కావాలి. పట్టుకుందాం. ప్రభువా, అపవాదిని నేను ఎదిరించడానికి నాకు విశ్వాసముని ఇవ్వయా, ఆ డాలుని నేను ధరించడానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకరోజు సాక్షాత్తు పౌలు గారి మీదకి ఒకడు వచ్చాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఒకడు కనిపిస్తాడు. అలెగ్జాంద్రు అనే ఒక కంచడివాడు. వాడు ఒకరోజు పౌలు గారిని విపరీతంగా ఎదిరించాడట, బహుబలముగా ఎదిరించాడట. ఆ సమయానికి పౌలుతో ఎవరు లేరు. తిమోతికి అంటున్నాడు, అయ్యా ఇదిగో పలానా వాడు నన్ను ఎదిరించాడు, పలానా వాడు నన్ను బహుగా ఎదిరించాడు, దేవుడే వాడు చూసుకుంటాడులే, నువ్వు వాడు జోలికి వెళ్ళబాక అని అంటూ ఇప్పుడు అంటున్నాడు. ప్రభువు 17-18 అమ్మా, 4వ అధ్యాయం 17-18. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. చూసారా, ఆ రోజు నేను డాలును వెయ్యకుండా ఉంటే, ఆ రోజు నేను డాలుతో వాడిని ఎదుర్కోకుండా ఉంటే వాడు నన్ను మృంగివేసేవాడు. ఇప్పుడు నేను ఆ డాలు ద్వారా రక్షించబడ్డాను. ఇప్పుడు ఆ సువార్త నా ద్వారా ఇక మీదట సంపూర్ణంగా ప్రకటించబడతాది. అన్ని జనులందరూ దాన్ని వింటారు. ఆ రోజు గనక ఆ డాలు నన్ను తగిలుంటే, ఆ రోజు గనక ఆ శత్రువు నా మీదకి వచ్చి ఉంటే నేను నశించిపోయేవాడను. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను తప్పించాడు. డాలును పట్టుకోవటమే నీ వంతు, విశ్వాసముతో నువ్వు నిలబడటమే నీ వంతు. తప్పించేవాడు దేవుడు. నిన్ను ఎన్నో పరిస్థితులు నీ మీదకి అలా వస్తాయి. నిన్ను పడగొట్టాలని నీ శత్రువులు వస్తారు, నీ స్నేహితులు వస్తారు, నీ బంధువులు వస్తారు, నీ పొరుగువారు వస్తారు. నువ్వు నిలబడాలి. ఏమి అవసరం మనకప్పుడు? విశ్వాసం అనే డాలు. ఆ రోజు అలెగ్జాంద్రు అనే వాడు పౌలు మీదకు వస్తే పౌలు గారి ప్రక్కన ప్రభువు నిలిచి తప్పించాడు. యుద్ధము చేయటం మనకు చేత కాదు, యుద్ధములో ఎలాగ పోరాటం చేయాలో మనకు తెలీదు. ఆ డాలును ధరించి గనక మనముంటే, ప్రభువే గనక మన పక్కన నిలబడగలిగితే
అపవాదిని మనము జయించగలము. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, 4వది బాగా మనము గుర్తుపెట్టుకుందాం, బాగా మీకు కంఠస్థం అయిపోవాలా, ప్రభువా ఈ సర్వాంగ కవచాన్ని నాకు ధరింపచేయి. దావీదు అన్నాడు కదా, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తున్నావు. ఈ యొక్క ఆయుధములను నేను కలిగి ఉంటే అపవాదిని ఎప్పుడైనా నేను ఎదిరించగలను, జయించగలను అని మనకు ఒక నిరీక్షణ, ఒక బలమైన నమ్మిక ఏర్పడుతుంది. ఇప్పుడు చూద్దాం రండి, 5వది ఏంటో చూద్దాం రండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలోనే ఉంది. విశ్వాసమను డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. ఓకే. 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రాణమును ధరించాలి. ఏమిటి శిరస్త్రాణం అంటే? హెల్మెట్. శిరస్త్రాణం అంటే ఏదో కాదు, హెల్మెట్. ఎన్ని ప్రాణాలు ఈ రోజున రోడ్డు యాక్సిడెంట్స్లో పోతున్నాయి? దానికి ఒకే ఒక బలమైన కారణము హెల్మెట్ ధరించకే. దానికి ఒకే ఒక కారణము హెల్మెట్ లేకయే. పోలీసు వారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంటే హైకోర్టు వాళ్ళు మందలించల్లా, మీరు ఖచ్చితంగా పట్టుకోవాల్సింది, హెల్మెట్ ధరించేటట్టు చేయాల్సిందని చెప్పేసి హైకోర్టు వాళ్ళు కూడా పోలీసు వారి మీద ఒత్తిడి చేస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రాణము పోతుంది హెల్మెట్ ధరించకపోతే. ఇప్పుడు మనము రక్షణ అని హెల్మెట్ ధరించకపోతే మనకు చాలా ఆత్మీయ జీవితంలో నష్టమే సంభవిస్తుంది, ఆత్మీయంగా మరణము సంభవిస్తుంది. రక్షణ లేకపోతే ఆత్మీయ జీవితంలో మరణించినట్లే లెక్క. ఏ రోజు ఆ మరణం వచ్చి తాకుతుందో తెలియదు, ఏ రోజు ఆ మరణం వచ్చి సంధిస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు వచ్చే ఆ మరణము నా మీద పడ్డా నేను పరలోకములో ఉండాలి అంటే, నేను దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే, శాశ్వతముగా నా ఆత్మ రక్షింపబడి ఉండాలంటే నేను రక్షణ అనే శిరస్త్రాణమును ధరించి ఉండాలి. నువ్వు శిరస్త్రాణము ధరించినప్పుడు నీవు అపాయం నుంచి తప్పించబడతావు. ప్రియమైన దేవుని ప్రజలారా, 1 తెస్సలోనిక పత్రికలోనికి మళ్ళా వెళ్దాం రండి. 5వ అధ్యాయము 8వ వచనం. 1 తెస్సలోనిక 5:8. ఇప్పుడు ఎవరంటండి? మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఇప్పుడు మనము ఎవరి వారము? పగటి వారం, చీకటి వారము కాదు, రాత్రి వారము కాదు. ఇప్పుడు మనము పగటి వారము, దేవుని ప్రజలము. ఇప్పుడు మనము ఏం చేయాలట? మత్తులముగా ఉండకూడదు. ఆ మత్తులు తనము మనలను ఆవరించకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? విశ్వాస ప్రేమలను కవచము ధరించాలా. అంతేకాదు, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. వెలుగులో ఉండేవాడు ధరించుకుంటాడు ఇవి, వెలుగులో ఉండేవాడు కలిగి ఉంటాడు వీటిని. శిరస్త్రాణము నిన్ను కాపాడుతుంది, నీ ప్రాణమును కాపాడుతుంది, నీ ఆత్మీయ జీవితమును సంరక్షిస్తుంది. ఈరోజు రక్షణ కలిగి ఉన్నారా? ఇంకా ఎంతమంది రక్షింపబడకుండా ఉన్నారు? ఇంకా ఎంతమంది రక్షణ అనే శిరస్త్రాణమును ధరించకుండా ఉన్నారు? రక్షణ చాలా అవసరం ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకే మారు మనసు, రక్షణ రెండు కూడా మనకి చాలా అవసరం. ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియదు కదా, ఏ నిమిషము ఏమి సంభవిస్తుందో తెలియదు కదా. ఆ రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుందాం. 5వ శిరస్త్రాణం, 5వ ఆయుధం అదే. వాడు ఎప్పుడు నీ మీద ఉరుము వలె, పిడుగు వలె విరుచుకుపడతాడో తెలియదు. కాబట్టి నీకు కాపుదల అవసరం, హెల్మెట్ అవసరం. నిన్ను అపాయం నుంచి కాపాడుతుంది, నిన్నది ప్రమాదం నుంచి తప్పిస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, యెషయా గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట దాని గురించి చదువుతానండి. 59వ అధ్యాయము 16-17 వచనాలు. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను.
ఆయన నీతియే ఆయనకు ఆధారమైందట. నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడట. రక్షణను తల మీద శిరస్నానముగా ధరించుకున్నాడు. చూసారు ఎంత శ్రేష్టమైన మాట! యేసుక్రీస్తు వారి గురించి ప్రవచింపబడిన వచనం ఇది. ఆ రోజు నరుడికి దేవుడికి మధ్యవర్తి లేడు, సంరక్షకుడు లేడు. దేవుడే ఆశ్చర్యపోయాడట. ఇప్పుడు ఆయన బాహు ఆయనకు సహాయం చేసింది. ఎవరు బాహు? దేవుని బాహు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఇప్పుడు యేసుక్రీస్తు వారే గురించి రాయబడిన మాట, ఆయన నీతియే ఆయనకు ఆధారమైంది. యేసుక్రీస్తు వారికి కూడా ఆయన నీతి ఆధారమైందట. నీతిని ఆయన ఏం చేశాడట? కవచముగా ధరించుకున్నాడు. నీతిమంతుడైన యేసయ్య ఆ నీతిని కవచముగా ధరించుకొని ఇప్పుడు తన్ను ఆశ్రయించిన వారందరికీ కూడా ఆ నీతిని ఉచితముగా ఇచ్చాడు. మనము ఏ క్రియలను బట్టి నీతిమంతులము కాలేము, ఏ పుణ్యకార్యములను బట్టి నీతిమంతులము కాలేము. ఆయన నీతిని కవచముగా ధరించుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆ నీతిని మనకు కూడా ధరింపచేయగలిగాడు. ఈరోజు ఆయనతో పాటు ఉచితముగా ఆ నీతిమత్వాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు చివరి మాట రక్షణను, మీరు ఆ పదాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. రక్షణను ఎక్కడండి? తల మీద శిరస్నానముగా ధరించుకున్నాడు. ఇది మనకి చాలా అవసరం. పంపబడిన యేసుక్రీస్తు వారే, దేవుని బాహువే రక్షణను శిరస్నానముగా ధరించుకుంటే అది మనకి ఇంకెంత అవసరం. ఈరోజు రక్షణను నేను శిరస్నానముగా ధరించుకున్నానా? అది హెల్మెట్గా నాకు ఉపయోగపడుతుందా? ఏ ఉపద్రవము ఎప్పుడు నా మీదకి వస్తుందో తెలియదు, ఏ అపవాది దాడి ఎప్పుడు నా మీద జరిగిందో తెలియదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ రక్షణనే శిరస్నానమును నా తల మీద ధరించుకొని ఉండాలి. నా ఆత్మీయ జీవితమును దాని చేత నేను కప్పుకోవాలి. హెల్మెట్ను తల ఎలాగ ధరిస్తుందో నా ఆత్మీయ జీవితము కూడా రక్షణను అలా ధరించాలి. నా ఆత్మీయ జీవితము హెల్మెట్ చేత నేను ధరింపజేసుకోవాలి, రక్షణ అనే హెల్మెట్ చేత. అప్పుడు నాకు ఈ లోకంలో క్షేమం. దేనికి భయపడను, ఏ అపాయములకు భయపడను, ఏ ప్రమాదములకు కూడా భయపడను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత గొప్ప భాగ్యం! అందుకే కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. 18వ కీర్తన 2-3 వచనాలు చూద్దాం. 18వ కీర్తన. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాడు. రక్షణను ఆయన ధరించుకున్నాడు కాబట్టి శత్రువుల చేతిలో నుండి దేవుడు దావీదును రక్షించగలిగాడట. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈరోజు అట్టి దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటున్నాం. రక్షణని శిరస్నానము కలిగి ఉన్నామా? ఒకళ్ళు లేకపోతే ఈ సంవత్సరము, ప్రభువా ఆ రక్షణ నాకు ధరింపచేయి, ఆ రక్షణ నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుదాం. అదే కీర్తన భాగం చూద్దాం రండి. 27వ కీర్తన 1వ వచనం, దానికి సంబంధించిన చివరి మాట చూద్దాం. 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును? ఎక్కడొచ్చింది ఈ ధైర్యం? ఎప్పుడొచ్చింది ఈ ధైర్యం? దేవుణ్ణి ఆయన వెలుగుగా ధరించుకున్నాడు, దేవుణ్ణి ఆయన రక్షణగా ధరించుకున్నాడు. ఇప్పుడు నేను ఎవరికి భయపడతాను, ఎవరికి వెరుస్తాను? దేనికి భయపడని వాడు రక్షణను శిరస్నానముగా ధరించుకొని అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. నేను భయపడను, నేను వెరవను, నా దేవుడు నాకు రక్షణ, నా దేవుడు నాకు హెల్మెట్. ఎంత ధైర్యం వచ్చింది ఆ భక్తుడికి! ప్రియమైన దేవుని ప్రజలారా, ధరించుకుందాం. ఇంకా ఒకవేళ ఎవరైనా రక్షణ అనే శిరస్నానము ధరించకపోతే ఆ శిరస్నానమును నాకు ధరింపచేయవని ప్రభువుని అడుగుదాం. చివరి వాక్యమును, చివరి యొక్క ఆయుధము ఏంటో చూద్దాం రండి. ఎఫెసీ పత్రికలోనికి వెళ్దాం. ఏమంటున్నాడు అక్కడ? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి.
డాలు పట్టుకున్నాము, వాడు వేసే దాడులన్నిటినీ ఆపగలుగుతున్నాము, అడ్డుకోగలుగుతున్నాము. ఇప్పుడు మనం కూడా పట్టాలి. వాడిని ఓడించాలంటే, వాడిని చంపగలగాలంటే, వాడిని అంతము చేయాలంటే నీవు ఎదుర్కోగలిగే ఏకైక ఆయుధము వాక్యమే. నీవు వాక్యము ద్వారా వాడిని ఎదిరించగలవు. అందుకే నువ్వు ఎంత వాక్యమును లోపల దాచుకుంటావో, ఎంత వాక్యమును నువ్వు లోపల ఇముడ్చుకుంటావో, నువ్వు సమయానుకూలముగా ఆ వాక్యమును ఎత్తిపట్టి అపవాదితో నువ్వు మాట్లాడగలవు. నీవులో వాక్యము లేదనుకో, నువ్వు అపవాదిని ఎదిరించడానికి ఆ ఖడ్గమును వాడటానికి నీకు వీలు పడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించాలి. యేసుక్రీస్తు వారు చక్కగా ధరించి అపవాదిని ఎలా ఎదుర్కొన్నాడో మీకు చూపిస్తారండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆ శోధకుడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. వెంటనే యేసుక్రీస్తు వారు వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించాడు కాబట్టి ఆ ఖడ్గమును వాడాడు. ఏమంటున్నాడు తెలుసా? మనుష్యుడు, ఓ సాతానా, రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెలు ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేయమంటావా? లేదు లేదు లేదు, దేవుని శోధింపకూడదయ్యా. ఈ రొట్టెలు మనుషులు బ్రతికించలేవు. దేవుని నోటి నుంచి వచ్చే వాక్యమే మనుషులను బ్రతికిస్తుంది. సో వాక్యముతో, వాక్యమనే ఖడ్గముతో యేసుక్రీస్తు వారు అపవాదిని ఎదిరించాడు. రెండోసారి కూడా అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు అన్నాడు. ఆయన స్పందన మళ్ళీ ఎలాగుంది? వాక్యముతోనే అపవాదిని ఎదుర్కొన్నాడు. ఏమంటాడు? ఓ అపవాది, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడూ కూడా రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటా. నేను దూకటం సమస్య కాదు, నీ మాటకు నేను లోబట్టడం సమస్య కాదు. వాక్యముతోనే అపవాదిని ఎదుర్కోవాలి. వాక్యముతోనే మనం అపవాదిని జయించాలి. మూడోసారి కూడా ఏమంటాడు తెలుసా? ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని కూడా నీకు ఇస్తా. నువ్వు నాకు నమస్కారం చేస్తే చాలు, నువ్వు నాకు సాగిల పడితే చాలు. మళ్ళీ అక్కడ కూడా ఏమంటాడు తెలుసా యేసుక్రీస్తు వారు? సాతానా, వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ దాడి చేస్తున్నావు నువ్వు నా మీద? ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. నీకు మ్రొక్కమంటావేంటి? నీకు సాగిల పడమంటావేమిటి? సో వచ్చే ప్రతి శోధన నీవు ఎదుర్కోవాలి అంటే ఆ వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించాలి. ఒక శోధన వస్తుంది, ఒక పాపపు ఆలోచన చూపు వస్తుంది, అప్పుడు వెంటనే ఏం చెప్పాలో తెలుసా? సాతానా, నా ఎద్దు నుండి పారిపో. మోహపు చూపుతో చూసే ప్రతి వాడు వ్యభిచారం చేస్తాడని నా దేవుడు చెప్పాడు అని అక్కడ ఆ వాక్యమును ఎత్తిపట్టి వాడిని జయించాలి. ఇంకేదైనా మాట మాట్లాడుతుంటే, అబద్ధం మాట్లాడుతుంటే నా దేవుడు సత్యమునే పలకమంటున్నాడు. అపవాది, నా ఎద్దు నుండి పారిపో. వాడిని వాక్యముతోనే కొట్టాలి, వాక్యమనే ఖడ్గముతోనే వాడిని ఎదుర్కోవాలి. కాబట్టి వాక్యమనే ఖడ్గమును మనం ధరించాలి అంటే, దానితో వాడితో పోరాటం చేయాలంటే ఏముండాలండి? లోపల వాక్యము. సమృద్ధిగా వాక్యం ఉందనుకోండి, నువ్వు ఆత్మ ఖడ్గముతో ఎన్ని యుద్ధాలను చేస్తావు. నీలో వాక్యము లేనప్పుడు వాడు నీ మీదకు వస్తాడు. నీకు ఆ ఖడ్గము తెలియకపోతే వాడితో ఎలా యుద్ధము చేయాలో నీకు తెలియదు. దరిద్రమా, ఈ సంవత్సరంలో అపవాదితో ఎన్నో యుద్ధాలు చేయాలి, అపవాదితో ఎన్నో పోరాటాలు చేయబోతున్నాం మనం. వాటన్నిటిలో కూడా విజయం సాధించాలంటే 6 ఈ యొక్క ఆయుధాలను మనం ధరించాలి. బాగా గుర్తుండాలి మీకు. 1, నడుమునకు సత్యమనే దట్టి. 2, నీతి అనే మైమనువు. 3, పాదములకు సువార్త చెప్పులు. 4, విశ్వాసం అనే డాలు, వాడు వేసే ప్రతి బాణాన్ని నువ్వు అడ్డుకోవాలి. 5, రక్షణ అనే శిరస్నానం, అది నిన్ను కాపాడుతుంది, అది నీకు చాలా అవసరము.
ఈ సంవత్సరం రక్షణ లేనివారు ఆ రక్షణ శిరస్రాళమును ధరించడానికి గట్టి ప్రయత్నం చేయండి. ఇక 6వది వాక్యమునే ఆత్మఖడ్గం. ప్రతి సందర్భంలో అపవాదిని నువ్వు ఎదుర్కోవాలంటే నీ లోపల వాక్యం ఉండాలి. నీ వాక్య సమృద్ధిని బట్టి ఆ వాక్య సమృద్ధిలో నుంచి వాడితో మాటలు విసరగలవు. ఆ వాక్యముల ఖడ్గమును వాడిని విసరగలవు. సో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడి విజయవంతమైన జీవితమును జీవించగలవు. సో దేవుడే ఆ సర్వాంగ కవచమును ధరించి అపవాదిని మీ దుర్దినాలలో బలముగా ఎదిరించడానికి తన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.